హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. చక్కటి ఆఫ్రికన్ డిషెస్ అన్నింటినీ కూడా మనం ఈ వారంలో ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అందులో భాగంగానే ఇవాళ కూడా రెండు అద్భుతమైన ఆఫ్రికన్ డిషెస్ని నేను మీకోసం తీసుకొచ్చాను. మొదటిది మళ్ళీ ఒక వెజ్ డిష్ని నేను తీసుకొచ్చాను. చాలా చక్కగా ఉంటుంది. మన వంకాయతో తయారు చేసుకోబోతున్నాము. చాలా నీట్గా తయారు చేసుకోవచ్చు, ఈజీ ప్రాసెస్ కూడా, అలా ఫాలో అవుతూ ఉండండి. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే స్ట్యూడ్ ఎగ్ ప్లాంట్. ఈ స్ట్యూడ్ ఎగ్ ప్లాంట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఎగ్ ప్లాంట్, ఇదేమో గార్లిక్ పౌడర్ అండి, వెల్లుల్లికి సంబంధించిన పౌడర్ రెడీమేడ్ దొరుకుతుంది. ఆ పౌడర్, ఆరెగానో కొద్దిగా, థైమ్ కొద్దిగా, బ్రౌన్ షుగర్, ఇది ధనియాల పొడి, టొమాటో, ఉల్లిపాయ, గరం మసాలా పౌడర్, వెల్లుల్లిపాయలు, ఇదేమో కారపొడి, అలాగే జీరా తర్వాత నట్మెగ్ అంటే తెలుసు కదా, జాజికాయ అంటాము. అది కూడా మనం బిర్యానీలో ఇట్లాంటి వాటిలో వాడుతూ ఉంటాము, అలాంటి జాజికాయ అనమాట. సో చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగానే అయిపోతుంది. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. దీన్నే ఎగ్ ప్లాంట్ అంటారు. జనరల్గా ఏంటంటే వంకాయ అంటాం మనము, వంకాయ కాకుండా బ్రింజాల్ అంటారు. దీనికి సంబంధించి నేను మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను, అలా ఫాలో అవుతుందండి. ఫస్ట్ వీటి అడ్డు తొలగించుకుంటే నేను మీతో ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. సో దీన్ని బ్రింజాల్ అంటారు కదా. బ్రింజాల్ అనే పదం ప్రపంచంలో ఇంగ్లీష్ మాట్లాడే ఏ ఇతర దేశాల్లోనూ దీన్ని పిలవరండి బ్రింజాల్ అని. మన ఇండియాలో మాత్రమే దీన్ని బ్రింజాల్ అంటారు. ఎందుకో ఇంతవరకు ఎవరికి తెలియట్లేదు. తెలుసా మీకు ఆ విషయం? బ్రిటిష్ వాళ్ళు మనకేమైనా నేర్పించారా అంటే బ్రిటిష్ వాళ్ళు కూడా దీన్ని ఎగ్ ప్లాంట్ అనే పిలుస్తారు. బ్రింజాల్ అనే పదం మాత్రం ఇక్కడే అనుకోకుండా పుట్టిందన్నమాట. ఓకే, సో ఎగ్ ప్లాంట్ని మనం స్ట్యూ టైప్లో తయారు చేస్తున్నాం కాబట్టి యూజువల్లీ స్ట్యూకి కావచ్చు, సూప్స్కి కావచ్చు, మనం ఏం చేస్తామంటే అన్నీ కూడా క్యూబ్స్ కట్ చేసుకుంటాము. ఆ విధంగా ఎగ్ ప్లాంట్ని కూడా నేను ఈ క్యూబ్స్ కట్ చేస్తున్నా. సైజ్ చూడొచ్చు, ఈ విధంగా అన్నమాట. ఓకే, చక్కటి క్యూబ్స్, గోల్డెన్ అవుతుంది. పెనం పెట్టుకుంటే పెనం వేడి అవుతూ ఉంటుంది. ఈలో మనం మిగిలిన పనులు చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని పెనంలో వేసి ఫ్రై చేస్తాం. కొద్దిగా పుష్కలంగానే వాడుతున్నాను నేను ఆయిల్, ఎందుకంటే బోల్డ్ అంతుంది కాబట్టి క్వాంటిటీ ఫ్రై అవ్వాలి చక్కగా, అందుకని. ఓకే, ఫస్ట్ ఎగ్ ప్లాంట్ నేను దీంట్లో ఫ్రై చేసుకుంటాను. ఇందులో బాగా ఫ్రై అవ్వాల్సింది, కుక్ అవ్వాల్సింది ఎగ్ ప్లాంట్ అనమాట. ఫస్ట్ ఎగ్ ప్లాంట్ కుక్ అయిపోతుంటుంది, తర్వాత మనం మిగతా ప్రాసెస్ని కూడా చేసుకోవచ్చు. ఫ్రై అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ నేను కంటిన్యూ చేస్తున్నాను. అండ్ స్పైస్ కూడా కాదులేండి, అంతకంటే ముందు చేయాల్సింది. ఇవి కూడా కట్ చేసేసుకోవాలి. వెరీ వెరీ ఈజీ, ఎందుకంటే మనం స్ట్యూ టైప్ ప్రిపరేషన్ చేస్తున్నాం కాబట్టి. టొమాటోస్ కూడా చాప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్యూబ్స్ చేసుకుంటాం. 2, 3 3 ముక్కలు చేసుకొని 1 and 2. ఇది ఇంకా చిన్నదైంది, ఇంకా పెద్దగా ఉన్నా కూడా పర్లేదు. ఇది కూడా సేమ్ అన్నమాట. క్యూబ్స్ కట్ చేసుకుంటున్నాం అన్నీ కూడా. టొమాటో తర్వాత ఉల్లిపాయను కూడా క్యూబ్ కట్ చేసేసుకున్నాం అనమాట. ఇవి కూడా కనుక ఇట్లా పక్కన పెట్టేసుకున్నట్లయితే చక్కగా దాంతోపాటు వేసి ఫ్రై చేసేసుకోవచ్చు మన రిమైనింగ్ ప్రాసెస్ చేసుకునేలో. ఓకే, నౌ వాట్ వీ డూ, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం, థైమ్ ఇంకా ఆరెగానో, ఇవి తప్ప మిగతా అన్నీ కూడా దీంట్లో వేసేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ పెప్రికా పౌడర్,
అంటే కారప్పొడి వేసుకున్నాము, తర్వాత గరం మసాలా వేసాను, తర్వాత జీరా వేసుకున్నాం, అలాగే ధనియాల పొడి అండ్ వెల్లుల్లి గార్లిక్ పౌడర్ అంటాం కదా అదనమాట. తర్వాత బ్రౌన్ షుగర్ వేసాము అండ్ ఇందులో కాస్త జాజికాయ, దీన్ని జాజికాయని ఏం చేస్తామంటే గ్రేట్ చేసేస్తాం దాంట్లోనే డైరెక్ట్గా. బాగానే పడ్డది గోల్డ్ అంతా, మోర్ దెన్ ఇనఫ్. దీంట్లో ఒక్క ఇంగ్రీడియంట్ మనం మిస్ చేసింది ఏంటంటే గార్లిక్. ఇందులో గార్లిక్ కూడా వేసేస్తాం మనం చాప్ చేసి. దీన్ని మిక్స్ 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 దీన్ని ఏమంటారు చెప్పండి ఇప్పుడు? ఇందాకే చెప్పాను నేను మీకు, దీన్ని బ్రాయ్ స్పైస్ అంటారండి. BRAAI బ్రాయ్ స్పైస్, లేకపోతే స్పైస్ రబ్ అని కూడా అంటారు. ఈ డిష్ని కూడా స్ట్యూడ్ ఎగ్ ప్లాంట్ అంటున్నాం కదా. స్ట్యూడ్ ఎగ్ ప్లాంట్ అని ఎందుకు అంటున్నాము, ఎగ్ ప్లాంట్ స్ట్యూ అని ఎందుకు అనట్లేదు అంటే, మనం స్ట్యూ స్టైల్లో ఎగ్ ప్లాంట్ని కుక్ చేస్తున్నాం కానీ ఎగ్ ప్లాంట్తో స్ట్యూ అయితే తయారు చేయట్లేదు. అది వన్ థింగ్. రెండోది, దీనికి ఇంకో పేరు ఏంటంటే ఎగ్ ప్లాంట్, అంటే స్ట్యూడ్ ఎగ్ ప్లాంట్ విత్ బ్రాయ్ స్పైస్. బ్రాయ్ స్పైస్ ఆఫ్రికన్ అథెంటిక్ స్పైస్ కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేసి దాంతోపాటు మనం తయారు చేస్తున్నాం. అది దీని సీక్రెట్ క్లాస్. ఓకే, నౌ ఐమ్ యాడింగ్ ఆనియన్. ఆయిల్ బాగా వేసాము, బాగా వేసిన తర్వాత కూడా ఎగ్ ప్లాంట్ మొత్తం అబ్జర్వ్ చేసేసింది కాబట్టి ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆనియన్ ఫ్రై అవ్వడానికి కావాలి. ఆల్రెడీ మగ్గిపోతున్నాయి నీట్గా చక్కగా. తర్వాత టొమాటో వేస్తున్నాను. కొద్దిగా వేడి వచ్చింటే, అంటే మగ్గడానికి సిద్ధంగా ఉంటే చాలు, టొమాటో మగ్గిపోవాల్సిన అవసరం లేదు. అంతవరకు వెయిట్ చేసి ఆలోపు ఆనియన్ కూడా ఫ్రై అవుతుంది ప్రాపర్గా. తర్వాత విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాసెస్. డన్, చక్కగా కుక్ అయిపోయాయన్నీ. ఇందులో ఇప్పుడు ఫస్ట్ ఆర్గానో వేసాను, అలాగే థైమ్ వేస్తున్నాను. కొద్దిగా అంతలా మిక్స్ చేసుకొని వేడైన తర్వాత బ్రాయ్ స్పైస్ కూడా వేస్తాం. మళ్ళీ ఇప్పుడే చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ బ్రాయ్ స్పైస్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకోకండి. దీన్ని తయారు చేసుకున్నాం మనం. బోల్డ్ అన్ని స్పైసెస్ అన్నీ కూడా ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నట్లు తెలుస్తుంది. బోల్డ్ అన్ని స్పైసెస్ అన్నీ కూడా మిక్స్ చేసుకొని ఈ స్పైస్ని రెడీ చేసుకున్నాం అనమాట. సో ఫైనలీ వీఆర్ మేకింగ్ ఇట్ యాజ్ స్ట్యూ. ఎక్కువ వాటర్ వేయకండి. రీజన్ ఏంటంటే వీఆర్ నాట్ మేకింగ్ స్ట్యూ. ఇందాకే చెప్పాను, ఎగ్ ప్లాంట్ తోటి మనం స్ట్యూ తయారు చేయట్లేదు, స్ట్యూ స్టైల్లో ఎగ్ ప్లాంట్ తయారు చేస్తున్నాం. కాబట్టి కొద్దిగానే వాటర్ వేసుకొని, కొద్దిగా సూపీ కన్సిస్టెన్సీ వాటరీగా రావాలి. అలాంటి మళ్ళీ చిక్కటి పులుసులాగా కూడా రాకూడదు అనమాట. అందుకని కొద్దిగా వాటర్ వేసుకొని, ఇందులో కారం అయితే వేసేసాము, సరిపోతుంది. గోల్డెన్ స్పైసెస్ అన్నీ వేసాం కదా. ఫైనలీ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట మనకు. మిక్స్ అయిపోయింది. ఇది ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి డిష్ అవుట్ చేసి ప్రెజెంటేషన్కి వెళ్ళిపోదాం.
వావ్, చక్కటి ఫిష్ ఐటమ్ మనం తయారు చేస్తూ ఉన్నాము. ఓ పాట గుర్తొచ్చింది, అసలు ఆ పాట కూడా చెప్తాను నేను మీకు. కొన్ని డిషెస్ వేడివేడిగా తింటే బాగుంటుంది, కొన్ని డిషెస్ చల్లగా అయిన తర్వాత తింటే బాగుంటుంది, కొన్నింటిని చల్లబరుచుకొని తింటే బాగుంటుంది, కొన్ని ఆ రోజు బాగుంటాయి, కొన్ని నెక్స్ట్ డే బాగుంటాయి. అలాంటి డిష్ని మనం ఒకటి తయారు చేసుకుంటున్నాము నెక్స్ట్ డే కోసం. చేపల పులుసు ఎప్పుడు కూడా నెక్స్ట్ డే బాగుంటుంది అంటాం కదా, అలాంటి స్టైల్లోనే ఆఫ్రికన్ డిష్ కూడా అవుతుంది. మనం దాన్నే తయారు చేసుకోబోతున్నాం. మనం తయారు చేస్తున్న ఆ డిష్ పేరు ఏంటంటే పికిల్డ్ ఫిష్. ఈ పికిల్డ్ ఫిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చేపలు ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాం. అలాగే కర్రీ పౌడర్, వైట్ వైన్, కొద్దిగా అల్లం, నిమ్మకాయ, అలాగే సోంఫ్ కొద్దిగా, గరం మసాలా పౌడర్, పంచదార, బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు, పసుపు, వెల్లుల్లి, ఉల్లి. ఇవి బేసిక్ ఇంగ్రీడియంట్స్ అనమాట. దీన్ని 2-3 రకాలుగా చేస్తారు. ఒకటి ఏంటంటే ఇవన్నీ కూడా మనము ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకొని ఫ్రై చేసి డైరెక్ట్గా చేపను అందులో వేసేసి కుక్ చేసుకోవచ్చు అనమాట. అదొక ప్రాసెస్ ఉంటుంది. లేదంటే ఫిష్ని సపరేట్గా కుక్ చేసుకొని, అంటే వేడి చేసి బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత వీటన్నింటినీ కూడా సాస్ లాగా తయారు చేసి ప్యూరే దాంట్లో ఫిష్ని వేసి కుక్ చేసుకోవచ్చు అనమాట. ఇదొక పద్ధతి. మనం ఆ పద్ధతిలో చేస్తున్నాము. రెండు కూడా చెప్పాను కదా. ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా అంటే నూనెలో వేసుకొని మొత్తం అంతా వేసేసి దాంట్లోనే ఫిష్ వేసేసి ఉడికించుకునేది ఒక పద్ధతి. లేదంటే ఫిష్ని సపరేట్గా కుక్ చేసుకొని ఈ సాస్ రెడీ చేసిన తర్వాత ఆ సాస్లో వేసి కుక్ చేయడం ఒక పద్ధతి అనమాట. ఓకే, నేను ఫిష్ని సపరేట్గా కుక్ చేసి రెడీ చేస్తున్నాను. చేసేటప్పుడు అది కూడా ఎలా చేయాలో చెప్తే బాగుంటుంది కాబట్టి అది కూడా చెప్పాను. ముందు కూడా చెప్తాను, నేను ఫాలో అవుతూ ఉండొచ్చు మీరు. ఓకే, ప్యాన్ పెట్టేసుకున్నాము ఫిష్ ఫ్రై చేసుకోవడానికి. అలాగే ఆనియన్స్ వగేరాలు కూడా కట్ చేసుకుంటున్నాను సాస్ కోసం. ఇది కచ్చా బచ్చా కొట్టుకోవచ్చు, ఎందుకంటే నేను ప్యూరే తయారు చేసుకున్నాను కాబట్టి. లేదు సాస్ డైరెక్ట్గా చేసి పెనంలో అలాగే ఫ్రై చేసుకుంటాము, ఫిష్ని అలాగే కుక్ చేసేస్తాము అనుకుంటే అప్పుడు మాత్రం ఆనియన్ని చాప్ చేసుకోండి, ఫైన్ చాప్ చేయాల్సి వస్తుంది. ఓకే, వెల్లుల్లి కూడా కచ్చా బచ్చా. జింజర్ సేమ్. సరే, మనకి ఇంకో పెనం కూడా రిక్వైర్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఇది వేడైతే ఈ పెనం కూడా రెడీ అవుతుంది కదా. చిన్న ప్యాన్ దీని మీద పెట్టేసుకొని ఇందులో ఫిష్ పెట్టండి. కొద్దిగా అంత ఆయిల్ వేసుకున్నా, ఆయిల్లో ఆ ఫిష్ ఫ్రై అయ్యేలోపు మనం ప్యూరే కూడా రెడీ చేసుకోవచ్చు. సో ఇంకో పెనం పెట్టేసుకొని ఆ పెనం వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అంతా వేసి కొద్దిగా ఫ్రై చేసి ప్యూరే కొట్టుకుంటాం. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి దాంట్లో ఒక్కొక్కటిగా కుక్ చేసుకుందాం అనమాట. ఫస్ట్ ఫెనల్ సీడ్స్, సోంపు ఉంది కదా, వేసుకుంటాం. తర్వాత గార్లిక్ అండ్ జింజర్. అలాగే ఆనియన్స్ కూడా వేసుకుంటాం. వైట్ వైన్ కూడా వేసేసుకుంటాము. దానివల్ల ఏమవుతుందంటే వైట్ వైన్ మొత్తం చేపకి టేస్ట్ అంతా పట్టేస్తుంది అనమాట. వైన్ డ్రై అయిపోతుంది, ఫిష్కి వైన్ ఫ్లేవర్ అంతా కూడా నీట్గా పట్టుకుంటుంది. ఓకే, ప్యారలల్గా ఇక్కడ మనకు ఈ సాస్ కోసం సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ అవుతున్నాయి కదా. ఇందులో ఏం చేయాలంటే
ఫస్ట్ కర్రీ పౌడర్ వేసుకుంటున్నాను. కర్రీ పౌడర్లో ఏమేమి ఉంటాయంటే గరం మసాలా పౌడర్స్ ఉంటాయి కదండి మన దగ్గర. గరం మసాలా ఏవైతే వాడతామో ఆ పౌడర్స్ అన్నీ కూడా వాటన్నింటినీ కూడా పౌడర్ కొట్టి పెట్టి దాంతో పాటుగానే కొద్దిగా ఉప్పు, కారము, ధనియాల పొడి, పసుపు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అన్నీ కలిపి కర్రీ పౌడర్ ఉంటుంది. సో ఇది ఒక్కటి వేసామంటే అన్నీ వేసుకున్నట్లే అవుతుంది అనమాట. అలాంటి కర్రీ పౌడర్ ఇప్పుడు వేస్తున్నాం. అలాగే గరం మసాలా పౌడర్ మళ్ళీ వేస్తాం. అండ్ పసుపు, బే లీఫ్, దాంతోపాటుగా కొద్దిగా పంచదార కూడా వేస్తాం. ఇంగ్రీడియంట్స్ మొత్తం అయిపోయాయి. మిగిలింది ఇంకా నిమ్మ చెక్క, ఉప్పు మాత్రమే. ఉప్పు కూడా కర్రీ పౌడర్లో ఆల్రెడీ కొద్దిగా ఉంటుంది. తర్వాత దీన్ని ప్యూరై చేసిన తర్వాత కూడా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు కాబట్టి అది ఇప్పుడే వేయాల్సిన అవసరం లేదు. సో ఇందులో ఒక నిమ్మ చెక్క కూడా పిండేస్తుంది. ఇందులో కూడా ఏంటంటే ఇప్పుడు మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని వేసాము, అన్ని కుక్ అయిపోయాయి. ఉల్లిపాయ కూడా ట్రాన్స్లూసెంట్ కలర్లోకి వచ్చేసింది. ఆ కుక్ అయిన తర్వాత ఏం చేస్తామంటే దీని అంతటిని ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి ప్యూరై చేసుకుంటాం అనమాట. అందుకోసం మిక్సీతో నేను రెడీగా ఉన్నా. ఓకే, here it is. ఈ విధంగా ఉంటుంది, చూస్తున్నారా? దీన్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. సో ఈ విధంగా కొద్దిగా వాటర్ కూడా వేసుకొని పేస్ట్ చేసుకున్నాము. ఈ విధంగా వస్తుంది కదా. దీన్ని మళ్ళీ పెనంలో వేసుకొని ఫ్రై చేసుకున్నాం. కొద్దిగా సూపీగా సాస్ లాగా వస్తుంది అనమాట. అంటే సంథింగ్ లైక్ వాట్ వీ కెన్ సే సూప్ లాగా, సూపీ కన్సిస్టెన్సీతో ఉంటుంది ఈ కర్రీ. మనకు తెలిసిందే కదా, చేపల పులుసు ఏ విధంగా అయితే సూపీ కన్సిస్టెన్సీతో ఉంటుందో అదే విధంగానే ఉంటుంది. కాబట్టి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసాము. ఇందులో వాటర్ యాడ్ చేసాం కదా పల్చగా ఉండడం కోసం. అలా వాటర్ కాకుండా స్టాక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫిష్ స్టాక్ కనుక ఉండి ఫిష్ స్టాక్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఫైనలీ ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా కారాలు, ఉప్పులు చెక్ చేసుకోవచ్చు కావాలనుకున్నట్లయితే. కొద్దిగా కావాలనుకున్నట్లయితే పెప్పర్ వేసుకోండి. కారం సరిపోదనుకుంటే. నౌ ఐ విల్ యాడ్ ఫిష్. ఒక సైడ్ చక్కగా అలా దాంట్లో కుక్ అయ్యి ఆ సూప్లో కుక్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవచ్చు. అయితే ఇది చెప్పాను కదా పికిల్డ్ ఫిష్ అనమాట. పికిల్డ్ ఫిష్ అంటే ఊరబెట్టుకొని తినేలాగా అనమాట. కొద్దిగా పుల్ల పుల్లగా అట్లా కూడా ఉంటుంది. యూజువల్లీ ఏం చేస్తారంటే ఈ ఫిష్ని రెడీ చేసుకొని, అంటే ఈ డిష్ని రెడీ చేసుకున్న తర్వాత దీన్ని నీట్గా బౌల్లో పెట్టేసి గాలిపోకుండా కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు. 2-3 రోజుల తర్వాత తినడానికి పనికి వస్తుంది. సో వన్ సైడ్ అయిపోయింది అండ్ ది అదర్ సైడ్. ఓకే, డిష్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని నీట్గా డిష్ అవుట్ చేసేసి ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను. నేను చెప్పాను కదా 2 days తర్వాత తింటే బాగుంటుంది. మరుసటి రోజు అట్లీస్ట్ మరుసటి రోజుకి అయితే బాగుంటుంది. చేపల పులుసులు అన్నీ కూడా అలాగే తింటారు కాబట్టి ఆ విధంగానే ట్రై చేయండి. ఇప్పుడైతే నేను డైరెక్ట్గా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో.
నాట్ బ్యాడ్, చాలా బాగుందండి. వావ్, చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. యమ్మీ యమ్మీ ఉంది, చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి చాలా బాగుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.